మకర రాశి వారికి ఒక అద్భుతమైన సమయం ప్రారంభమవుతుంది. ఇది సాధారణ జ్యోతిష్య ఫలితం కాదండి. ఇది దేవుని సంకేతం. ఏప్రిల్ 29 బుధవారం నుంచి ఏప్రిల్ 30 గురువారం వరకు ఉన్న ఈ 48 గంటలు మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తి కలిగిన పవిత్రమైన కాలం. ఇంతకాలం మీరు ఎదుర్కొన్న సమస్యలు, ఆలస్యాలు, నిరాశలు ఇవన్నీ ఇప్పుడు ముగింపు దశలో ఉన్నాయి. ఇప్పుడు ప్రారంభం అవుతుంది మీ అదృష్ట యోగం. ఒక్కసారి ఆలోచించండి, ఎందుకు ఈ రోజుల్లోనే మీకు అనుకోని కాల్స్ వస్తున్నాయి? ఎందుకు మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వార్తలు ఇప్పుడు వినిపిస్తున్నాయి? ఇవి యాదృచ్ఛికం కాదు, ఇవి విశ్వం మీకు పంపుతున్న సంకేతాలు. మీరు గమనించాల్సిన, మీరు పట్టించుకోవాల్సిన సూచనలు. మీరు ఈ సంకేతాలను అర్థం చేసుకుంటే మీ అదృష్టం మీ చేతుల్లోకి వస్తుంది. ఈ వీడియోలో నేను మీకు చెబుతున్నది చాలా ప్రత్యేకం. ఈ 2 రోజుల్లో మీ జీవితంలో జరిగే టాప్ 5 ముఖ్యమైన మార్పులు, మీరు గమనించాల్సిన దేవుని సంకేతాలు, అలాగే మీరు తప్పక చేయవలసిన పరిహారాలు, ఇవన్నీ వివరంగా తెలియజేస్తాను. చివరిలో చెప్పబోయే ఒక ముఖ్యమైన దైవిక విషయం మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉంటుంది. కాబట్టి ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇంకా మనం రాశి ఫలాలను ప్రారంభిద్దాం. ఈ 48 గంటల్లో అదృష్ట ద్వారం తెరుచుకునే సమయం. మకర రాశి వారికి ఏప్రిల్ 29 బుధవారం ఉదయం 6 గంటల 12 నిమిషాల నుంచి ఒక అసాధారణమైన శుభకాలం ప్రారంభమవుతుంది. ఇది సాధారణ రోజు కాదండి, ఇది మీ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ లా నిలిచే రోజు. ఇంతకాలంగా మీరు ఎదుర్కొన్న ఆలస్యాలు, అడ్డంకులు, అనిశ్చితి ఆల్ ఆఫ్ సడన్ గా మార్పు దిశగా కదలడం మొదలవుతుంది. గ్రహాల స్థితిలో జరుగుతున్న ఈ సూక్ష్మ మార్పులు మీ అదృష్ట ద్వారాన్ని నెమ్మదిగా తెరుస్తాయి. ముఖ్యంగా శని గ్రహం మీపై చూపిస్తున్న కటాక్షం, గురుగ్రహం ఇచ్చే సహకారం కలిసి ఒక ప్రత్యేకమైన శక్తిని సృష్టిస్తాయి. ఈ శక్తి మీకు కనిపించదు, కానీ మీరు అనుభూతి చెందగలుగుతారు. ఈ ఉదయం మొదలైన క్షణం నుంచి మీలో ఒక కొత్త నమ్మకం, ఒక కొత్త ఉత్సాహం కలుగుతుంది. మీరు ఏదైనా పని ప్రారంభిస్తే అది ముందుకు కదులుతుంది. గతంలో మీరు ఎంతో కష్టపడి చేసిన పనులు ఫలితం ఇవ్వకపోయినా ఇప్పుడు ఆ ఫలితాలు ఒక్కొక్కటిగా ముందుకు రావడం ప్రారంభమవుతుంది. ఇది లేట్ అయిన విజయం కాదు, ఇది సరిగ్గా సరైన సమయంలో వచ్చే విజయం. మీరు ఎదురు చూస్తున్న ఒక వార్త, ఒక ఫోన్ కాల్ లేదా ఒక మెసేజ్ మీ జీవిత దిశనే మార్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు మీరు అనుభవించిన నిరాశలు, ఒత్తిళ్లు ఈ రోజు నుంచి తగ్గడం ప్రారంభమవుతాయి. ఉదయం లేచిన వెంటనే మీ మనసులో ఒక శాంతి, ఒక క్లారిటీ కనిపిస్తుంది. ఇది దేవుని సంకేతం, మీ సమయం వచ్చేసింది అని. మీరు చేయాలనుకున్న పనులపై దృష్టి పెడితే మీరు ఆ పనులను పూర్తి చేయడానికి కావలసిన అవకాశాలు, సహాయం, సపోర్ట్ ఆటోమేటిక్గా మీ వైపు వస్తాయి. ఇది కేవలం అదృష్టం మాత్రమే కాదు, ఇది మీ గత కర్మలకు వచ్చిన ప్రతిఫలం. ఈరోజు మీరు గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయం, మీకు అనుకోకుండా వచ్చే చిన్న చిన్న సంకేతాలు. ఉదాహరణకు, మీరు అనుకున్న వ్యక్తి నుంచి కాల్ రావడం, మీరు కోరుకున్న సమాచారం ఒక్కసారిగా మీకు అందడం, లేదా మీరు వెళ్ళిన చోట మీకు అనుకూలంగా జరిగే పరిస్థితులు. ఇవన్నీ మీకు యూనివర్స్ ఫేవర్గా చేస్తుంది. ఈ సంకేతాలను ఎప్పుడూ చిన్నగా తీసుకోకండి. ఇవి మీ అదృష్ట ద్వారం తెరుచుకున్నట్టు చూపించే సూచనలు. మీరు ఉదయం సమయంలో తీసుకునే నిర్ణయాలు చాలా ప్రభావవంతంగా ఉంటాయి. కాబట్టి ఈరోజు ఉదయం మీరు నెగిటివ్ ఆలోచనలు దూరంగా పెట్టాలి. మీలో ఒక పాజిటివ్ ఎనర్జీని ఉంచుకోవాలి. మీరు నేను చేయగలను, నాకు సాధ్యం అనే భావనతో ముందుకు వెళ్తే ఆత్మవిశ్వాసం మీకు మరింత అదృష్టాన్ని తీసుకొస్తుంది. మీరు మాట్లాడే మాటలు కూడా చాలా ప్రభావం చూపుతాయి. కాబట్టి ఈరోజు మీరు మాట్లాడే ప్రతి మాటలో శాంతి, స్పష్టత ఉండాలి. ఇంకా ఒక ముఖ్యమైన విషయం, మీరు ఈరోజు ఎవరితో కలుస్తారో, ఎవరితో మాట్లాడతారో చాలా జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే మీ జీవితాన్ని మార్చే వ్యక్తి ఈరోజు మీకు పరిచయం కావచ్చు. ఒక చిన్న పరిచయం, ఒక చిన్న సంభాషణ కూడా పెద్ద మార్పుకు కారణమవుతుంది. కాబట్టి ఈరోజు ప్రతి అవకాశాన్ని ఓపెన్ మైండ్తో స్వీకరించండి. మీ ఇంటి వాతావరణం కూడా ఈరోజు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీరు కుటుంబ సభ్యులతో గడిపే సమయం మీకు మానసిక శాంతిని ఇస్తుంది. ఇది మీ ఆలోచనలను క్లియర్ చేస్తుంది. మీరు ఎప్పటి నుంచో తీసుకోవాలనుకున్న నిర్ణయాలు ఈరోజు తీసుకోవచ్చు, ఎందుకంటే ఈరోజు మీకు సరైన క్లారిటీ ఉంటుంది. ఈ శుభ సమయంలో మీరు చేయాల్సిన ముఖ్యమైన పరిహారం, ఉదయం స్నానం చేసిన తర్వాత శుభ్రమైన వస్త్రాలు ధరించి ఒక దీపం వెలిగించండి. ఆ దీపం ముందు కూర్చొని ఓం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని కనీసం 11 సార్లు జపించండి. ఇది మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తొలగించి పాజిటివ్ వైబ్రేషన్ను పెంచుతుంది. అలాగే మీరు నల్ల రంగు వస్త్రం లేదా నువ్వుల దానం చేయడం ద్వారా శనిదేవుని అనుగ్రహం పొందవచ్చు.
ఈరోజు మీరు చేసే ప్రతి పని ఒక కొత్త దారిని తెరుస్తుంది. మీరు చిన్నగా ప్రారంభించిన పని కూడా పెద్ద విజయానికి దారితీస్తుంది. కాబట్టి ఈరోజు ఆలస్యం చేయకుండా మీరు చేయాలనుకున్న పనులను వెంటనే ప్రారంభించండి. ఇది మీకు వచ్చిన గోల్డెన్ అవకాశం. ఈ అవకాశాన్ని మీరు ఎలా ఉపయోగించుకుంటారో అదే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఒక విషయం గుర్తుంచుకోండి, ఈరోజు మీ అదృష్ట ద్వారం తెరుచుకుంది అంటే మీరు ఆ ద్వారం లోపలికి అడుగు పెట్టాలి. అదృష్టం మీ ముందుకు వచ్చి నిలబడినా మీరు ముందుకు వెళ్ళకపోతే అది మీ చేతుల నుంచి జారిపోతుంది. కాబట్టి ధైర్యంగా ముందుకు సాగండి, విశ్వాసంతో అడుగు వేయండి. ఈ రోజు మీ జీవితాన్ని మార్చే రోజు అవుతుంది. 48 గంటల్లో ఆర్థిక లాభాల సంకేతాలు. మకర రాశి వారికి ఏప్రిల్ 29 బుధవారం మధ్యాహ్నం నుంచి ఒక ప్రత్యేకమైన ఆర్థిక శుభకాలం ప్రారంభమవుతుంది. ఈ సమయం సాధారణంగా కనిపించినా దీని లోపల దాగి ఉన్న శక్తి చాలా గొప్పది. మీరు ఇంతకాలం ఎదుర్కొన్న డబ్బు సమస్యలు, ఆర్థిక ఒత్తిళ్లు, నిలిచిపోయిన లావాదేవీలు ఆల్ ఆఫ్ సడన్ గా మెల్లగా పరిష్కారం దిశగా కదలడం మొదలవుతుంది. ఇది ఒక్కసారిగా జరిగే మిరాకిల్ కాదు, కానీ క్రమంగా స్థిరంగా మీ ఆర్థిక స్థితిని మెరుగుపరిచే ఒక ప్రక్రియ. ఈ మధ్యాహ్నం నుంచి మీ జీవితంలో ధనయోగం ప్రారంభమవుతుంది. మీరు గతంలో ఎవరికైనా డబ్బు ఇచ్చుంటే అది తిరిగి రావడం ఆలస్యమై ఉండొచ్చు. మీరు ఎన్నిసార్లు అడిగినా స్పందన రాకపోయి ఉండొచ్చు. కానీ ఈ రోజు నుంచి ఆ పరిస్థితి మారుతుంది. అనుకోకుండా ఆ వ్యక్తి నుంచి మీకు కాల్ వచ్చి మీ డబ్బు తిరిగి ఇస్తాను అని చెప్పే అవకాశం ఉంది. ఇది కేవలం యాదృచ్ఛికం కాదు, ఇది గ్రహాల అనుకూలత వల్ల వచ్చిన శుభ ఫలితం. అలాగే మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక ఫైనాన్షియల్ అప్రూవల్, లోన్, శాలరీ హైక్, బిజినెస్ పేమెంట్ ఇవన్నీ ఈ సమయంలో సానుకూలంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో మీకు ఒక కొత్త ఆదాయ మార్గం కూడా తెరుచుకునే అవకాశం ఉంది. అది మీకు తెలిసిన పని కావచ్చు, లేదా మీరు ఇప్పటి వరకు ఆలోచించని ఒక కొత్త అవకాశం కావచ్చు. కానీ ఒక చిన్న ఐడియా, ఒక చిన్న ఇన్వెస్ట్మెంట్ కూడా పెద్ద లాభానికి దారితీస్తుంది. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం, మీరు తీసుకునే నిర్ణయాలు జాగ్రత్తగా ఆలోచనలతో ఉండాలి. ఎందుకంటే ఈ కాలంలో వచ్చిన అవకాశాలు నిజంగా మంచి ఫలితాలు ఇస్తాయి, కానీ మీరు వాటిని సరైన విధానంలో ఉపయోగించుకోవాలి. ఈ మధ్యాహ్నం సమయంలో మీరు గమనించాల్సిన కొన్ని ప్రత్యేక సంకేతాలు ఉంటాయి. ఉదాహరణకు నలుపు రంగు వస్తువు కనిపించడం, లేదా నువ్వులు, నల్ల బట్టలు లేదా నల్ల పక్షులు కనిపించడం. ఇవన్నీ మీకు కనిపించాయంటే అది పాజిటివ్ ఎనర్జీ సూచన అని. ఇవి మీకు మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచబోతున్నాయనే సంకేతాలు. ఈ సంకేతాలను మీరు గమనిస్తే అది మీకు మరింత విశ్వాసాన్ని ఇస్తుంది. మీరు బిజినెస్ లో ఉన్నవారైతే ఈ రోజు మీకు వచ్చిన ప్రతి ఆఫర్ను జాగ్రత్తగా పరిశీలించండి. ఒక చిన్న డీల్ కూడా మీకు పెద్ద లాభం తీసుకురావచ్చు. మీరు ఉద్యోగంలో ఉన్నవారైతే మీ పనితీరును మెరుగుపరచడానికి ఈ రోజు ఒక మంచి అవకాశం. మీరు చూపించే శ్రమ, అంకిత భావం మీకు ఆర్థిక లాభంగా మారే అవకాశం ఉంది. ఇంకా ఒక ముఖ్యమైన విషయం, ఈ సమయంలో మీరు అనవసర ఖర్చులను తగ్గించాలి. మీరు సంపాదించిన డబ్బును సరిగ్గా వినియోగించాలి, ఎందుకంటే ఈ కాలంలో వచ్చిన డబ్బు మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయగలదు. మీరు సేవింగ్స్ పై దృష్టి పెట్టాలి. ఒక చిన్న సేవింగ్ కూడా భవిష్యత్తులో పెద్ద సపోర్ట్ గా మారుతుంది. మీ ఇంట్లో కూడా ఈ సమయంలో ఒక పాజిటివ్ ఫైనాన్షియల్ ఎనర్జీ ఉంటుంది. మీరు ఇంట్లో డబ్బు సంబంధిత విషయాలు మాట్లాడితే అవి సానుకూలంగా పరిష్కారం అవుతాయి. మీరు కుటుంబ సభ్యులతో కలిసి తీసుకునే ఆర్థిక నిర్ణయాలు మంచి ఫలితాలు ఇస్తాయి. ఇది మీ కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే సమయం. ఈ శుభ సమయంలో మీరు చేయాల్సిన పరిహారం చాలా సులభం. బుధవారం మధ్యాహ్నం లేదా సాయంత్రం సమయంలో మీరు ఒక దీపం వెలిగించి ఓం శ్రీ మహాలక్ష్మి నమః అనే మంత్రాన్ని 11 సార్లు లేదా 21 సార్లు జపించండి. ఇది మీ ఆర్థిక శక్తిని పెంచుతుంది. అలాగే మీరు పేదవారికి లేదా అవసరమైన వారికి ఆహారం లేదా డబ్బు దానం చేయడం ద్వారా కూడా మీకు మరింత శుభ ఫలితాలు వస్తాయి. దానం చేయడం వల్ల మీలో ఉన్న నెగిటివ్ కర్మలు తగ్గి పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. మీరు ఈ రోజు తీసుకునే ప్రతి ఆర్థిక నిర్ణయం మీ భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది. కాబట్టి తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. ఆలోచించి విశ్లేషించిన తర్వాత అడుగు వేయండి. మీరు ఇలా చేస్తే ఈ కాలంలో వచ్చిన ప్రతి అవకాశం మీకు లాభంగా మారుతుంది. చివరిగా ఒక విషయం గుర్తుంచుకోండి, డబ్బు అనేది కేవలం సంపాదించడం మాత్రమే కాదు, దాన్ని సరిగ్గా వినియోగించడం కూడా అంతే ముఖ్యం. ఈ రోజు మీకు వచ్చిన అవకాశాలు, లాభాలు ఆ దేవుడి కృప వల్ల వచ్చినవి. మీరు వాటిని గౌరవంగా సేకరించి సరిగ్గా ఉపయోగించుకుంటే మీ ఆర్థిక స్థితి చాలా బలంగా మారుతుంది. ఈ ఏప్రిల్ 29 మధ్యాహ్నం నుంచి ప్రారంభమయ్యే ఈ ధనయోగ సమయం మీ జీవితంలో ఒక కొత్త ఆర్థిక అధ్యాయాన్ని ప్రారంభిస్తుంది. మీరు ఈ అవకాశాన్ని సరిగ్గా
సరిగ్గా ఉపయోగించుకుంటే మీకు ఎదురుగా ఉన్న ప్రతి ఆర్థిక సమస్య ఒకదాని తర్వాత ఒకటి తొలగిపోతాయి. ధైర్యంగా ముందుకు సాగండి. అదృష్టం మీ వైపు ఉంది. ఈ 48 గంటల్లో అనుకోని అవకాశం, కెరియర్, ఉద్యోగ మార్పు. మకర రాశి వారికి ఏప్రిల్ 30 గురువారం ఉదయం నుంచి ఒక విశేషమైన శుభ సమయం ప్రారంభమవుతుంది. ఇది సాధారణమైన రోజు కాదు. ఇది మీ కెరియర్ను ఒక కీలపు మలుపు తిప్పే రోజు. ఇంతకాలంగా మీరు చేసిన కష్టానికి, పట్టుదలకు, సహనానికి ఫలితాలు కనిపించకపోయినా ఈ రోజు నుంచి ఆ పరిస్థితి పూర్తిగా మారుతుంది. మీరు ఎదురు చూస్తున్న ఒక అనుకోని అవకాశం మీ జీవితాన్ని కొత్త దిశలోకి తీసుకెళ్తుంది. మీరు ఊహించని విధంగా ఒక కొత్త ఉద్యోగ అవకాశం, ప్రమోషన్ లేదా మంచి స్థానం మీ ముందుకు రావచ్చు. ఈ ఉదయం లేవగానే మీలో ఒక కొత్త ఆలోచన, ఒక కొత్త దృక్పథం పుడుతుంది. మీరు మీ పనిని చూసే విధానం మారుతుంది. గతంలో మీరు చేసిన తప్పులు, ఎదురైన అవరోధాలు ఇవన్నీ ఇప్పుడు మీకు ఒక పాఠంగా మారి మీరు ముందుకు సాగేందుకు సహాయపడతాయి. మీరు చేసే ప్రతి పని మీద ఒక స్పష్టత, ఒక నమ్మకం కనిపిస్తుంది. ఇది మీలో ఉన్న అంతర్గత శక్తి వెలుగులోకి వస్తున్న సంకేతం. ఈ సమయంలో మీకు ఒక ముఖ్యమైన కాల్, ఒక మెసేజ్ లేదా ఒక ఆహ్వానం రావచ్చు. అది చిన్నదిగా కనిపించినా అది మీ కెరీర్ను పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉంటుంది. మీరు గతంలో అప్లై చేసిన ఉద్యోగం నుంచి స్పందన రావచ్చు, లేదా మీరు ఊహించని ఒక సంస్థ నుంచి అవకాశం రావచ్చు. ఈ అవకాశాన్ని మీరు సీరియస్గా తీసుకొని ధైర్యంగా ముందుకు వెళ్తే అది మీకు పెద్ద విజయాన్ని తీసుకొస్తుంది. మీరు ఉద్యోగంలో ఉన్నవారైతే ఈరోజు మీ పనిని మీ పై అధికారులు ముందు ప్రదర్శించడానికి ఒక మంచి అవకాశం. మీరు చూపించే కృషి, మీ అంకిత భావం వారికి స్పష్టంగా కనిపిస్తుంది. వారు మీపై నమ్మకం పెంచుకుంటారు. ఇది మీకు ప్రమోషన్ లేదా జీతం పెరుగుదల రూపంలో ఫలితం ఇవ్వవచ్చు. మీరు ఇప్పటి వరకు ఎదురు చూస్తున్న గుర్తింపు ఈ రోజు నుంచి రావడం ప్రారంభమవుతుంది. మీరు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారైతే ఈరోజు మీకు ఒక గోల్డెన్ అవకాశం. ఇంటర్వ్యూలు, అప్లికేషన్లు అన్నీ సానుకూలంగా మారే సమయం ఇది. మీరు మాట్లాడే మాటలు, మీరు చూపించే ధైర్యం, మీ నైపుణ్యం అన్నీ కలిసి మీకు విజయాన్ని అందిస్తాయి. మీరు మీ మీద నమ్మకం ఉంచుకొని ముందుకు వెళ్తే ఈరోజు మీకు విజయ ద్వారం తెరుచుకుంటుంది. ఈ సమయంలో మీరు గమనించాల్సిన ఒక ముఖ్యమైన సంకేతం పెద్దవారి ఆశీర్వాదం. మీరు అనుకోకుండా ఎవరో పెద్దవారు మీకు ఒక మంచి మాట చెప్పడం లేదా మీకు ఆశీర్వాదం ఇవ్వడం జరుగుతుంది. ఇది సాధారణం కాదు. ఇది మీకు దైవం ఇచ్చే సంకేతం. నీ సమయం వచ్చింది అనే సూచన. ఈ ఆశీర్వాదాన్ని మీరు గౌరవంగా స్వీకరించి ఆ శక్తిని మీలో నింపుకుంటే మీరు చేసే ప్రతి పని విజయవంతం అవుతుంది. మీ పని ప్రదేశంలో కూడా ఒక పాజిటివ్ మార్పు కనిపిస్తుంది. మీతో పనిచేసేవారు మీకు సహకరించడం మొదలు పెడతారు. గతంలో ఉన్న అపార్థాలు, విభేదాలు తగ్గిపోతాయి. మీరు ఒక టీమ్గా కలిసి పని చేయగలుగుతారు. ఇది మీ పనిని వేగంగా పూర్తి చేయడానికి సహాయపడుతుంది. మీరు పొందే ఫలితాలు కూడా మరింత మెరుగ్గా ఉంటాయి. ఈ శుభ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా కీలకం. కాబట్టి మీరు తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకండి. ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. అది మీకు నిజంగా ఉపయోగపడుతుందా, మీ భవిష్యత్తుకు మంచిదా అన్నది ఆలోచించండి. మీరు ఇలా చేస్తే మీరు ఎంచుకున్న మార్గం మీకు విజయాన్ని ఖచ్చితంగా అందిస్తుంది. మీరు ఈరోజు ఉదయం ఒక చిన్న పూజ చేయడం మంచిది. స్నానం చేసిన తర్వాత శుభ్రమైన వస్త్రాలు ధరించి ఒక దీపం వెలిగించండి. ఆ దీపం ముందు కూర్చొని ఓం గురవే నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఇది మీకు జ్ఞానం, స్పష్టత, సరైన నిర్ణయం తీసుకునే శక్తిని ఇస్తుంది. అలాగే మీరు పసుపు రంగు వస్త్రం లేదా పసుపు దానం చేయడం ద్వారా గురుగ్రహం అనుగ్రహంగా పొందవచ్చు. మీరు ఈరోజు చేసే ప్రతి ప్రయత్నం, ప్రతి అడుగు మీ భవిష్యత్తుకు ఒక బలమైన పునాది వేస్తుంది. మీరు చిన్నగా ప్రారంభించిన పని కూడా పెద్ద విజయానికి దారితీస్తుంది. కాబట్టి మీరు ఈ అవకాశాన్ని వదులుకోకుండా ధైర్యంగా ముందుకు సాగాలి. చివరిగా ఒక విషయం గుర్తుంచుకోండి. అవకాశం అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది, కానీ దానిని గుర్తించి దాన్ని ఉపయోగించుకునే వారు మాత్రమే విజయం సాధిస్తారు. ఈరోజు మీకు వచ్చిన అవకాశం మీ జీవితాన్ని మార్చే శక్తి కలిగి ఉంది. మీరు దాన్ని నమ్మి, దాన్ని సేకరించి, దానికోసం కష్టపడితే మీకు విజయం తప్పకుండా దక్కుతుంది. ఈ ఏప్రిల్ 30 ఉదయం ప్రారంభమయ్యే ఈ శుభ సమయం మీ కెరీర్లో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తుంది. మీరు ఈరోజు తీసుకునే నిర్ణయాలు, మీరు చేసే పనులు అన్నీ మీ భవిష్యత్తును నిర్మిస్తాయి. ధైర్యంగా ముందుకు సాగండి, విజయాన్ని ఆహ్వానించండి. మీ సమయం వచ్చేసింది. ఈ 48 గంటల్లో
కుటుంబం సంబంధాల్లో పాజిటివ్ మార్పు. మకర రాశి వారికి ఏప్రిల్ 30 గురువారం సాయంత్రం నుంచి ఒక అద్భుతమైన శాంతి కాలం ప్రారంభమవుతుంది. ఇది కేవలం రోజులోని ఒక భాగం మాత్రమే కాదు, ఇది మీ మనసుకు, మీ కుటుంబానికి, మీ సంబంధాలకు ఒక కొత్త జీవం పోసే సమయం. ఇంతకాలం మీలో ఉన్న ఒత్తిడి, కుటుంబంలో ఉన్న చిన్న చిన్న విభేదాలు, అర్థం చేసుకోలేకపోయిన పరిస్థితులు, ఇవన్నీ నెమ్మదిగా కరిగిపోతూ వాటి స్థానంలో ప్రేమ, అర్థం చేసుకోవడం, సహనం స్థిరపడే సమయం ఇది. ఈ సాయంత్రం మీ ఇంటి వాతావరణంలో ఒక ప్రత్యేకమైన ప్రశాంతత కనిపిస్తుంది. మీరు ఇంటికి వచ్చినప్పుడు మీకు అనిపించే ఆ శబ్దం, ఆ శాంతి, అది సాధారణం కాదు. అది మీ జీవితంలోకి వస్తున్న పాజిటివ్ ఎనర్జీకి సంకేతం. మీరు కుటుంబ సభ్యులతో మాట్లాడినప్పుడు గతంలో ఉన్న అపార్థాలు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. మీరు చెప్పే మాటలు వారికి అర్థమవుతాయి. వారు చెప్పే భావనలు మీకు స్పష్టంగా అర్థమవుతాయి. ఈ పరస్పర అవగాహన మీ బంధాలను మరింత బలపరుస్తుంది. మీరు ఇంతకాలం ఎవరితోనైనా మనస్పర్ధలు పెట్టుకొని ఉంటే ఈరోజు ఆ పరిస్థితి మారే అవకాశం ఉంది. మీరు ఒక చిన్న అడుగు ముందుకు వేస్తే వారు కూడా అదే దిశగా అడుగు వేస్తారు. ఒక చిన్న క్షమాపణ, ఒక చిన్న చిరునవ్వు కూడా పెద్ద మార్పుకు కారణం అవుతుంది. ఈరోజు మీరు చూపించే సహనం, మీరు ప్రదర్శించే ప్రేమ, ఇవన్నీ మీ సంబంధాలను తిరిగి పునరుద్ధరించే శక్తిగా మారతాయి. దాంపత్య జీవితం ఉన్నవారికి ఈ సమయం చాలా ముఖ్యమైనది. మీ ఇద్దరి మధ్య ఉన్న దూరం తగ్గిపోతుంది. మీరు ఒకరినొకరు మరింత అర్థం చేసుకుంటారు. గతంలో చెప్పలేకపోయిన భావాలు ఇప్పుడు సులభంగా చెప్పగలుగుతారు. ఈ సంభాషణ మీ బంధాన్ని మరింత దగ్గర చేస్తుంది. మీరు కలిసి గడిపే ప్రతి క్షణం ఒక కొత్త జ్ఞాపకంగా మారుతుంది. ఇది మీ జీవితంలో ఆనందాన్ని పెంచే సమయం. పెళ్లి కాని వారికి కూడా ఈ సమయం శుభ సంకేతాలను ఇస్తుంది. మీకు సరైన సంబంధం గురించి సమాచారం రావచ్చు. కుటుంబ సభ్యులు కూడా ఈ విషయంలో సానుకూలంగా ఆలోచిస్తారు. మీరు కోరుకున్న విధంగా ఒక మంచి పరిచయం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇది మీ భవిష్యత్తుకు ఒక మంచి పునాది వేస్తుంది. మీ పిల్లలతో మీ సంబంధం కూడా ఈ సమయంలో మెరుగుపడుతుంది. మీరు వారికి ఇచ్చే సమయం, మీరు చూపించే ప్రేమ, ఇవి వారికి ఎంతో ముఖ్యమైనవి. వారు మీతో మాట్లాడాలని, తమ భావాలను పంచుకోవాలని అనుకుంటారు. కానీ మీరు వారికి వినడానికి సమయం ఇస్తే వారు మీపై మరింత నమ్మకం పెంచుకుంటారు. ఇది మీ కుటుంబ బంధాన్ని మరింత బలపరుస్తుంది. ఈ సమయంలో మీరు గమనించాల్సిన ఒక ప్రత్యేకమైన సంకేతం పసుపు రంగు లేదా పూలు కనిపించడం. మీరు అనుకోకుండా పూలు చూడడం లేదా పసుపు రంగు వస్తువులు కనిపించడం, ఇవన్నీ శుభ సూచనలు. ఇవి మీ జీవితంలో ఆనందం, శాంతి, ప్రేమ పెరుగుతున్న సంకేతాలు. ఈ సంకేతాలు మీరు గమనిస్తే మీలో మరింత విశ్వాసం పెరుగుతుంది. మీ ఇంట్లో మీరు ఒక చిన్న పూజ చేయడం చాలా మంచిది. సాయంత్రం సమయంలో ఒక దీపం వెలిగించి కుటుంబ సభ్యులతో కలిసి కొద్దిసేపు ప్రార్థన చేయడం, ఇది మీ ఇంటి వాతావరణాన్ని మరింత పవిత్రంగా, ప్రశాంతంగా మారుస్తుంది. మీరు కలిసి చేసే ఈ ప్రార్థన మీ బంధాలను మరింత బలపరుస్తుంది. మీరు ఈరోజు మీ కుటుంబంతో కలిసి గడిపే సమయం చాలా విలువైనది. మీరు బయట పనులతో ఎంతో బిజీగా ఉన్నా ఈ సాయంత్రం కొద్దిసేపు కుటుంబానికి కేటాయించండి. మీరు కలిసి కూర్చొని మాట్లాడడం, నవ్వుకోవడం, ఇవి నిజమైన ఆనందం. ఈ చిన్న క్షణాలే మీ జీవితాన్ని అందంగా మారుస్తాయి. మీరు ఈ సమయంలో ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. సంబంధాలు అనేవి మాటలతో కాదు, మనసుతో నిలబడతాయి. మీరు ఎవరితోనైనా ప్రేమగా, సహనంగా ఉంటే వారు కూడా అదే విధంగా స్పందిస్తారు. మీరు చూపించే గౌరవం, మీరిచ్చే విలువ, ఇవే మీ బంధాలను బలంగా ఉంచుతాయి. ఈ సాయంత్రం మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం కూడా మీ కుటుంబానికి మంచి ప్రభావం చూపుతుంది. మీరు ఒకరిని క్షమించడం, ఒకరిని అర్థం చేసుకోవడం, ఇవి మీ జీవితంలో పెద్ద మార్పుకు దారితీస్తాయి. మీరు ఇలా చేస్తే మీ ఇంట్లో ఆనందం, శాంతి ఎప్పటికీ నిలిచిపోతాయి. ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి, సంతోషం అనేది బయట నుంచి రాదు, అది మన ఇంట్లోనే ఉంటుంది. మీరు మీ కుటుంబంతో కలిసి ఉన్నప్పుడు అదే నిజమైన ఆనందం. ఈరోజు మీకు వచ్చిన ఈ శుభ సమయం మీ బంధాలను మరింత బలపరచడానికి, మీ జీవితాన్ని మరింత సంతోషంగా మార్చడానికి ఒక గొప్ప అవకాశం. ఈ ఏప్రిల్ 30 సాయంత్రం ప్రారంభమయ్యే ఈ శాంతి సమయం మీ కుటుంబానికి ఒక కొత్త వెలుగును తీసుకొస్తుంది. మీరు ఈ అవకాశాన్ని ప్రేమతో, సహనంతో స్వీకరిస్తే మీ జీవితంలో ఆనందం ఎప్పటికీ తగ్గదు. మీ ఇంట్లో నవ్వులు, ప్రేమ, శాంతి ఎల్లప్పుడూ నిండిపోతాయి. ధైర్యంగా ముందుకు సాగండి, మీ బంధాలను కాపాడండి, ఆనందాన్ని ఆహ్వానించండి. దేవుని సంకేతం, సూలూరుపేట చంగాలమ్మ ఆశీర్వాదం. మకర రాశి వారికి
వాస్తవానికి ఈ 2 రోజులు ఏప్రిల్ 29 మరియు 30 సాధారణ రోజులు కావు. ఇవి మీ జీవితంలో దైవికంగా ఒక కొత్త మార్గాన్ని చూపించే పవిత్రమైన క్షణాలు. ఈ సమయంలో మీకు కనిపించే ప్రతి చిన్న సంఘటన, ప్రతి చిన్న అనుభవం, ప్రతి చిన్న సంకేతం ఇవన్నీ దేవుని నుంచి వచ్చే సూచనలుగా భావించాలి. ముఖ్యంగా ఈ కాలంలో సూలూరుపేట చెంగాలమ్మ టెంపుల్ అమ్మవారి కటాక్షం మీపై ప్రత్యేకంగా ఉంటుంది. ఆమె అనుగ్రహం మీ జీవితంలో ఉన్న అడ్డంకులను తొలగించి మీకు ఒక కొత్త దారిని చూపిస్తుంది. ఈ సమయంలో మీరు అనుకోకుండా అమ్మవారి పేరు వినడం, అమ్మవారి ఫోటో కనిపించడం లేదా అమ్మవారికి సంబంధించిన ఏదైనా గుర్తు మీ ముందుకు రావడం అన్నీ చాలా గొప్ప సంకేతాలే. ఇవి యాదృచ్ఛికంగా జరుగుతున్నట్టు అనిపించినా అవి దైవం మీతో మాట్లాడే విధానం. నీవు ఒంటరివి కాదు, నేను నీతో ఉన్నాను అనే అమ్మవారు మీకు తెలియజేస్తున్న సంకేతాలు. మీరు ఈ సంకేతాలను గమనిస్తే మీలో కొత్త నమ్మకం, ఒక కొత్త ధైర్యం పుడుతుందండి. మీరు ఈ 2 రోజుల్లో ఏదైనా సమస్యతో బాధపడుతూ ఉంటే ఆ సమస్యకు ఒక పరిష్కారం కనిపించే సూచనలు ఉంటాయి. అది ఒక్కసారిగా పెద్ద మార్పుగా కనిపించకపోయినా చిన్న చిన్న మార్పుల రూపంలో మీకు సహాయం అందుతుంది. మీరు కలిసే వ్యక్తులు, మీరు వినే మాటలు, మీరు చూసే దృశ్యాలు ఇవన్నీ మీకు మార్గదర్శకంగా మారతాయి. ఇది దేవుని సంకేతం, మీరు సరైన దారిలో ఉన్నారని చెప్పే సూచన. ఈ సమయంలో మీరు మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి, ఎందుకంటే దేవుని సంకేతాలు ఎప్పుడు గందరగోళంలో కనిపించవు. అవి నిశ్శబ్దంలో, శాంతిలో మాత్రమే స్పష్టంగా కనిపిస్తాయి. మీరు కొద్దిసేపు నిశ్శబ్దంగా కూర్చొని మీలోని ఆలోచనలను గమనిస్తే మీకు కావలసిన సమాధానాలు మీలోనే కనిపిస్తాయి. ఇది దైవిక అనుభూతి. మీరు ఈ రోజుల్లో ఒక ప్రత్యేకమైన అనుభవం పొందవచ్చు. అది ఒక స్వప్నం రూపంలో కావచ్చు, ఒక ఆలోచన రూపంలో కావచ్చు, లేదా ఒక సంఘటన రూపంలో కావచ్చు. ఆ అనుభవం మీకు ఒక సందేశాన్ని ఇస్తుంది. ఆ సందేశాన్ని మీరు అర్థం చేసుకుంటే మీ జీవితంలో పెద్ద మార్పు వస్తుంది. కాబట్టి మీరు ఈ రోజుల్లో మీకు జరిగిన ప్రతి విషయాన్ని గమనించండి, ప్రతి సంకేతాన్ని గౌరవించండి. ఈ సమయంలో మీరు ఆలయానికి వెళ్ళే అవకాశం ఉంటే ప్రత్యేకంగా సూలూరుపేట చెంగాలమ్మ తల్లి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవడం చాలా శుభం. అక్కడి పవిత్రమైన వాతావరణం, అమ్మవారి శక్తి ఇవి మీలో ఉన్న ఈ నెగిటివ్ ఎనర్జీని తొలగించి పాజిటివ్ వైబ్రేషన్ ను పెంచుతాయి. మీరు అక్కడ కొద్దిసేపు కూర్చొని ప్రార్థన చేస్తే మీ మనసుకు ఒక అద్భుతమైన శాంతి లభిస్తుంది. ఆలయానికి వెళ్ళలేని వారు కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మీరు మీ ఇంట్లోని అమ్మవారిని ధ్యానం చేసి ఆమెను ఆహ్వానించవచ్చు. మీరు ఒక దీపం వెలిగించి ఆమెను మనసులో ఊహించుకొని ప్రార్థన చేస్తే అదే ఫలితం మీకు లభిస్తుంది. ఎందుకంటే భక్తి ఎక్కడ ఉంటే అక్కడ దేవుడు ఉంటాడు. ఈ సమయంలో మీరు చేయవలసిన పరిహారాలు చాలా సులభమైనవి కానీ చాలా ప్రభావవంతమైనవి. బుధవారం మరియు గురువారం రోజుల్లో ఉదయం లేదా సాయంత్రం సమయంలో ఒక నెయ్యి దీపం వెలిగించండి. ఆ దీపం ముందు కూర్చొని ఓం దుమ్ దుర్గాయ నమః అనే మంత్రాన్ని కనీసం 21 సార్లు జపించండి. ఇది మీలో ఉన్న భయాన్ని తొలగించి మీకు ధైర్యాన్ని ఇస్తుంది. మీరు పసుపు కుంకుమతో అమ్మవారికి పూజ చేయండి. ఇది శుభాన్ని, సంపదను ఆకర్షించే శక్తి కలిగి ఉంటుంది. మీరు ఇంట్లోనే 3 సార్లు ప్రదక్షిణ చేయవచ్చు లేదా ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణ చేయవచ్చు. ఇది మీ జీవితంలో ఉన్న అడ్డంకులను తొలగిస్తుంది. అలాగే మీరు పేదవారికి అన్నదానం చేయడం ద్వారా మీకు మరింత శుభ ఫలితాలు వస్తాయి. ఇది మీకు పుణ్యాన్ని పెంచి మీ అదృష్టాన్ని బలపరుస్తుంది. ఈ సమయంలో మీరు ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. దేవుని సంకేతాలు ఎప్పుడు పెద్దవిగా కనిపించవు, అవి చిన్న చిన్న రూపాల్లో వస్తాయి. మీరు వాటిని గమనించగలిగితే మీరు మీ జీవితాన్ని మార్చుకోగలుగుతారు. మీరు మీ మనసును ఓపెన్గా ఉంచుకొని ప్రతి సంకేతాన్ని స్వీకరిస్తే దేవుడు మీకు చూపించే దారి స్పష్టంగా కనిపిస్తుంది. చివరిగా ఒక విషయం గుర్తుంచుకోండి, మీరు ఎంత కష్టంలో ఉన్నా, ఎంత అనిశ్చితిలో ఉన్నా దేవుడు ఎప్పుడు మీతోనే ఉంటాడు. ఈ 2 రోజులు మీకు ఆ నిజాన్ని గుర్తు చేసే రోజులు. మీరు ఈ దైవిక సంకేతాలను నమ్మి వాటి దిశగా ముందుకు సాగితే మీ జీవితంలో ఉన్న ప్రతి సమస్యకు ఒక పరిష్కారం లభిస్తుంది. ఈ ఏప్రిల్ 29 మరియు 30 మధ్యలో కనిపించే ఈ దైవిక సంకేతాలు మీ జీవితాన్ని ఒక కొత్త స్థాయికి తీసుకెళ్తాయి. మీరు ఈ అవకాశాన్ని 48 గంటలు భక్తితో, విశ్వాసంతో స్వీకరిస్తే అమ్మవారి ఆశీర్వాదం మీపై ఎప్పటికీ నిలిచిపోతుంది. మీ జీవితం శాంతి, ఆనందం, సంపదతో నిండిపోతుంది. భక్తితో ముందుకు సాగండి, దేవుని దారిలో నడవండి, మీ అదృష్టం మీ వెంట వస్తుంది. మీరు ఈ వీడియోను ఇక్కడి వరకు చూసినట్టయితే ఇది కూడా ఒక సంకేతమే. అంటే ఈ సందేశం మీకోసమే వచ్చింది కాబట్టి ఆలస్యం చేయకుండా ధైర్యంగా ముందుకు సాగండి. మీ సమయం ప్రారంభమైంది. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. అలాగే మరిన్ని జ్యోతిష అప్డేట్ కోసం మా ఆస్ట్రాలజీ వాయిస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.